ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. వద్దే, వాటర్ చాలా కూల్ గా ఉంటుంది, నా మాట విను. నో, నేను ఛాలెంజ్ చేస్తే గెలిచే తీరాలి. ఏం బావా, ఎవరు దొరక గజ్జలు నువ్వే కట్టుకుంటున్నావా? నా ప్రైస్ దొరికిందిరా. నిజంగానా? ఇక నుంచి మేము ప్రశాంతంగా బతకొచ్చురా బాబు. హలో, బోటికి ఒకరు తక్కువ అవుతున్నారు, ఎవరైనా వస్తారా? కృష్ణ, తులాభారం సినిమాలో ఎన్టీఆర్ టైప్ లో పడుకున్నారా? నిన్ను కాపాడడానికి టైటానిక్ క్లైమాక్స్ లెవెల్లో కష్టపడ్డాం. నువ్వు మరి చిత్తకార్త లెవెల్లో వెళ్తున్నావు, ఇదే రేంజ్ లో వెళ్ళావు అనుకో చిత్తడైపోతావు. సరే, అమ్మాయిని చూసావు, ఆమె ఎవరు, పేరేంటి, అడ్రస్ ఏంటి, ఇవేమి తెలుసుకోకుండా ఫస్ట్ రీల్లోనే సాంగు. ఒరిజినల్ మన్మథుణ్ణి పరమేశ్వరుడు ఒక్కసారి కాల్ చేశాడు. బట్ మిస్టర్ రుద్రమూర్తి, మీ అబ్బా కలియుగ పరమేశ్వరులా మారి రోజుకో 10 మంది మన్మథుల్ని కాల్చుకు తింటున్నాడు. బాబు కృష్ణ, మీ నాన్న ఊళ్ళో ఆడుతున్న రుద్రతాండవం ఊటీకి వచ్చిన ఆ షాపులో ఆడేట్టు చేయకు నాయనా. నీ పేరేంటి? శివ. నీ పేరేంటమ్మా? మల్లిక రాజగోపాల్. అతని పేరు శివ. రాజగోపాల్ ఎవరు? మీ నాన్నగారా? అవును. ఏ ఆయన రాలేదా? అది మా నాన్నగారికి తెలియకుండా వచ్చాము. ఈ దొంగ పెళ్లికి సహాయం చేయడానికి ఇంతమంది వచ్చారు. ఎంత డబ్బు తీసుకున్నారు? డబ్బు తీసుకోవడం ఏంటి? మా ప్రేమ పవిత్రమైంది. మమ్మల్ని ఇద్దరిని ఒకటి చేయడానికి వాడు ప్రాణాలు కూడా ఇస్తారు. అదంతా మీకు ఎందుకు సార్? సంతకం పెట్టి పెళ్లి చేసేయండి సార్. 10:30 తర్వాత దుర్ముహూర్తం వస్తుంది. దుర్ముహూర్తం 10:30 కాదు. ఈ పిల్ల ఎప్పుడు ఇల్లు వదిలిపెట్టి వచ్చిందో అప్పుడే వచ్చింది. నేను నీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. మల్లికితో ఒంటరిగా ఏం మాట్లాడతారా? ఏవైనా మాట్లాడే. 2 సంవత్సరాలు ప్రేమించుకున్నాం, కన్నవాళ్ళనే కాదని వచ్చేసింది. ఏం చెబితే వింటుందా? సార్ అమ్మాయితో మాట్లాడుతున్నారు, ఎలాగో ప్రాబ్లం అవుతుంది. పోలీసులు ఫోన్ చేద్దాం. ఏ ధైర్యంతో ఇల్లు వదిలొచ్చావు? కట్టుబట్టలతో వచ్చే నేను కాపాడుతానని చెప్పాడు. మరి నగలన్నీ అర్థం చేయించాడా? లేదు, నాన్నగారు నా పెళ్లి కోసం చేయించిన నగలు సరివి. కన్న తండ్రి అక్కర్లేదు, కానీ ఆయన చేయించిన నగలు కావాలి, అంతేనా? సరే, అది వదిలే. మిస్టర్ శివ ఏ ఉద్యోగం చేస్తున్నాడు? ఉద్యోగం వెతుక్కుంటున్నాడు. ఏంటమ్మా ఇది? కట్టుకున్న దాన్ని పోషించలేని వాడిని నమ్మి కన్నవాళ్లనే వదిలేసి వచ్చావే. ఎంతో పవిత్రమైన ఉద్యోగం చేస్తున్నాన్న సంతోషంతో నేను ఇక్కడికి వచ్చాను. వచ్చిన తర్వాత తెలిసింది 3 పెళ్లిళ్ళు దొంగ పెళ్లిళ్లేనని. ఎవ్వరూ సవ్యంగా ఉండలేదు. ఎంతో మంది అమ్మాయిల జీవితాలు నాశనం అయ్యాయి. కొందరు బెచ్చవెత్తుకోవటం కూడా నా కళ్ళారా చూశాను. అప్పుడు నిర్ణయించుకున్నాను, ఈ పాపానికి నేను కారణం కాకూడదని. 1-2 పెళ్లిళ్ళు పెద్దల సమక్షంలో జరుగుతాయి, అవి సవ్యంగానే ఉంటాయి. అది చూస్తున్నప్పుడు నాకు సంతోషం కలుగుతుంది. చూడమ్మా, పెద్దల ఆశీర్వాదంతో జరిగే పెళ్లి స్వర్గం, మిగతాదంతా నరకం. ఇదంతా ఒక ఆఫీసర్గా కాదు, ఓ తండ్రిగా చెప్తున్నాను. సార్, నన్ను ఇప్పుడు ఏం చేయమంటారు? ఈ వెనక వైపుగా వెళ్ళు. వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను.
తిన్నగా మీ వాళ్ళ దగ్గరికి వెళ్ళు, జరిగింది చెప్పు. వాళ్ళు ఒప్పుకుంటే నేనే ఈ పెళ్లి జరిపిస్తాను, లేదా వాళ్ళు చూసిన అబ్బాయిని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండు. గోపాల్, సార్. అమ్మాయిని జాగ్రత్తగా తీసుకెళ్ళు. చివరి నిమిషంలో నా కళ్ళు తెరిపించారు. చాలా థ్యాంక్స్ సార్. మల్లికేష్ సార్. జ్ఞానోదయం అయింది, వెళ్ళిపోయింది. జ్ఞానోదయమా? ఇక్కడ ఏమన్నా బోధి వృక్షం ఉందా? వెళ్ళేటప్పుడు వచ్చిన జ్ఞానం వచ్చేటప్పుడు లేదా? కాదు, నా మాటలు బాగా తలకెక్కే. ఈ పాటికి ఇంటికి కూడా చేరుంటుంది. ఇక మీరు వెళ్ళొచ్చు. 2 సంవత్సరాలు ట్రూగా లవ్ చేసి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఇక్కడ తీసుకొచ్చాను. మీకు ఆటగా ఉందా? ఏంటయ్యా ట్రూ లవ్? ఏంటి ట్రూ లవ్? నీ గురించి 2 ముక్కలు చెప్పగానే తిరిగి చూడకుండా వెళ్ళిపోయింది. ఇదిగో చూడు, ఇంకా ఇక్కడే ఉంటే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి బలవంతంగా తీసుకొచ్చారని పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. వెళ్ళండి ఇక్కడి నుంచి. ఇతనికి ఇదే పని అయిపోయిందిరా. ఇలాగే పోయిన వారు సుబ్బారావు పెళ్లి కూడా అనుకుంటాడు. ఇతన్ని ఊరికే వదిలి కొడతారా? ఏంటి వాగుతున్నావు? నేను అందరు లాంటి వాడిని కాదు. ఇక్కడికి వచ్చి గొడవ అంటే 2 సంవత్సరాలుగా ఒక అమ్మాయిని సిన్సియర్ గా లవ్ చేసి పెళ్లి చేసుకోవడం తీసుకొస్తే ఈయనేవో మాయమాటలు చెప్పి పంపించేశాడు సార్. సరే, ఎక్కడుందో పట్టుకుని ఆ అమ్మాయిని స్టేషన్ తీసుకురా, నేను చూసుకుంటాను. ఇదేం రాగం? తోడి రాగం. మాయరాగం. ఇది మైనరా మేజరా? మైనర్. నీ మొహం మేజర్. టెలిఫోన్ బిల్ నవ్వుతున్నారు కదా. భువన్ చంద్రకి ఇన్స్పిరేషన్. అవును బావా, ఇది లోకలు అది ఎస్టిడి. టెలిఫోన్ ఎంతసేపటి నుంచి రింగ్ అవుతుంది? తీయండిరా. బాసు, టెలిఫోన్ రింగ్ అవ్వట్లేదు, అమ్మాయిలు నవ్వుతున్నారు. నవ్వండి నవ్వండి, సూపర్ గా ఉంది. కోతుల్లారా, కొంచెం నవ్వడం ఆపుతారా? హనుమంతుని ముందు కుప్పు గంతులా? నేను నవ్వానంటే ఎలా ఉంటుందో తెలుసా? హలో, నీలాంబరి మ్యూజికల్స్. హలో, గవర్నమెంట్ మ్యూజిక్ కాలేజ్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి మేడం. పాత మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ రిపేర్ చేయాలి. మంచి ఎక్స్పర్ట్ ఎవరైనా ఉన్నారా? ఇక్కడ అన్నిట్లోనే ఎక్స్పర్ట్స్ ఉన్నారు, వెంటనే పంపిస్తారు మేడం. బాయ్స్, మ్యూజిక్ కాలేజ్ నుంచి ఫోన్ వచ్చింది, చాలా ఇన్స్ట్రుమెంట్స్ రిపేర్ చేయాలట, మీరు వెంటనే బయలుదేరండి. ఈ బొమ్మ మొగదా ఆడదా? మొగదా రే. ఆడదని తెలుగుతున్నా? మరి ఇలాంటి డ్రెస్ చేసావా పాపా? నా డ్రెస్ నా ఇష్టం. నీకిష్టం, కానీ అది మాకు కష్టం. నువ్వు టైట్ చేసావు అనుకో, మేము లూజ్ అయిపోతాం. లూజ్ అని తెలుస్తూనే ఉంది. నువ్వు వచ్చి టైట్ చేస్తావా? రే కృష్ణ, లేడీస్ ని టీచ్ చేస్తున్నాడు రా. అక్కడ మన కోసం ప్రిన్సిపల్ రాధా రాజశేఖర్ వెయిట్ చేస్తూ ఉంటే ఇక్కడ ఈ గొడవ ఏంట్రా? రండి. మిసెస్ రాధా రాజశేఖర్. నేను తప్పేమనలేదే, మీ హస్బెండ్ పేరు కలిపే చెప్పాము. బాబీలోనా? అంటే సాగర కన్య వస్తుందేమోరా. బాబీలోనా చేప పిల్ల కన్నులు నలుదియానా. ఏంటి మిసెస్ రాజశేఖర్ ఎంత టెన్షన్ పడుతున్నారు? మిస్సెస్ కాదు, మిస్. మరి రాజశేఖర్ అంటే? ఏ, అది మా నాన్నగారి పేరు కాకూడదా? అయ్యి, మీకు పెళ్లి కాలేదా? కాలేదు, దానికి ఏంటి ఇప్పుడు? అవును, మీరంతా ఎవరు? మేము నీలాంబరి మ్యూజికల్స్ నుంచి వస్తున్నాం. మీరు రిపేర్ చేయాల్సింది తంబురానా లేక తబలానా? ఆల్మోస్ట్ అన్నిటినీ. గాయత్రి, పోయింది, అంతా అయిపోయింది. మనం పోరాడిందంతా వృధా అయిపోయింది. మనకు కొత్త ఇన్స్ట్రుమెంట్స్ కావాలని ప్రిన్సిపల్ని అడిగితే ఉన్న వాటిని రిపేర్ చేయించడానికి ఎవరినో పిలిపించింది. అలాగా? ఎవరొచ్చారు? ఎక్కడ రిపేర్ చేస్తున్నారు? ఇన్స్ట్రుమెంట్స్ ఉండే రూమ్ లో. స్టూపిడ్. ఏంటి నా వైలెన్ సిగ్గుపడుతుంది? సిగ్గుపడుతున్న వైలెన్ కాదు, నడు. వైలెన్ కు నడుము ఎక్కడుందిరా? నడుము బాబీకి ఉందిగా, అలా చూడు. ఐఎమ్ సారీ తబలా మేడం. రండ్రా, ఎక్కడికి వెళ్ళినా గొడవ చేస్తూ ఉంటారు. మన బాస్ చెప్పాడు కదా, డ్యూటీ ఫస్ట్, లూటీ నెక్స్ట్. ఇతను మనతో బోట్ లో వచ్చాడు కదా? అవునే. గిటార్ డమాల్. నేను చూసిన అమ్మాయిని ఇప్పుడు ఇక్కడ చూసేసరికి కంగారు పడ్డాను. నన్ను కంట్రోల్ చేసి ధైర్యం చెప్పరా. ధైర్యం తెచ్చుకోరా. వచ్చిందిరా, ధైర్యం వచ్చింది. సారీ, మిమ్మల్ని చూడగానే నాకు కాళ్ళు వాలేదు, చేతులు వాలేదు, అందుకే గిటార్ పగలగొట్టాను. పర్వాలేదు, ఇక మీదట కావాలనే పగలకొట్టండి. ఎస్, ఇలా చూడండి, మేము పార్టిసిపేట్ చేయబోయేది సౌత్ ఇండియా మ్యూజిక్ కాంపిటీషన్. దానికి కొత్త ఇన్స్ట్రుమెంట్స్ కావాలని ప్రిన్సిపల్ ని అడుగుతున్నాం. కానీ ఈ పాతవే రిపేర్ చేసి మా కంట కట్టాలని చూస్తున్నారు. వీటితో మేము ఎలా విన్ చేయగలం? మా కొత్త ఇన్స్ట్రుమెంట్స్ రావాలంటే మీరు ఇవి రిపేర్ చేయడం కుదరదని చెప్పాలి.
ఈ పాతవని పనికి రాకుండా పగలు కొట్టాలి. అరే రే ఇది నా అదృష్టం అండి. ఎక్కడ్రా ఇన్స్ట్రుమెంట్స్ ఎక్కడ? వదలండి, నన్ను వదలండి. అమ్మాయి ఒక మాట ఉంది, నువ్వు ఆవేశపడిపోకు. నువ్వు ఆవేశపడిపోయి వీటన్నిటిని పగలు కొట్టేసావు అనుకో, ఏమవుతుంది? కొత్తగా కొంటారా? కొత్తగా కొన్నారనుకో 10 సంవత్సరాల పాటు టాంగ్ 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 వాటిని వాయిస్తుంటారు. నువ్వు ఈ పక్కకి రాలేవు. సారీ అండి, నేను రిపేర్ చేయక తప్పదు. అలా చేస్తేనే కదా నేను తరచుగా ఇక్కడికి రాగలను. హలో, నేను ఇంత రిక్వెస్ట్ చేస్తున్నా రిపేర్ చేస్తానంటే ఏంటి అర్థం? కుదరదని చెప్పి మర్యాదగా. హలో, ఓల్డ్ అనేది పనికిరాదు మ్యాన్. ఏంటి పాతదంటే మీకు అంత లోకు అయిపోయిందా? మనం కొత్త ఇన్స్ట్రుమెంట్ కొన్నాం అనుకోండి, మనం దాన్ని ట్యూన్ చేయాలి. అదే పాత ఇన్స్ట్రుమెంట్ అయితే అది మనల్ని ట్యూన్ చేస్తుంది. ఎక్స్క్యూజ్ మీ, కొంచెం దారదలండి. ఫర్ ఎగ్జాంపుల్, కొత్త చెప్పులు కొన్నాం అనుకోండి, అవి కరుస్తాయి. కానీ పాత చెప్పులు కరవండి, స్మూత్ గా ఉంటాయి. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అండి. పాతవి పాతవేని చాలా తక్కువ చేసి మాట్లాడారే. పాత వాటి గొప్పతనం గురించి ఎలా చెప్పాడో చూసారా? కమ్ ఆన్ గర్ల్స్. అయ్యో, ఏం కృష్ణ, మీకు పాతవంటే బాగా ఇష్టమా? ఏంటంటే అలా అడుగుతారు? ఆడి ఇవాళ పేపర్ రేపు చదువుతాడు. ఆడి పాత అంటే ప్రాణం. కృష్ణ, మీదొక అరుదైన వ్యక్తిత్వం, అద్భుతమైన వ్యక్తిత్వం. మీ రసికతకు నేను దాసురాలయ్యాను. ఎన్ని రోజుల నుంచో వెతుకుతున్నాను. ఎన్నాళ్ళకి దొరికారో. మేడం, ఐ మీన్ రిపేర్ చేయడానికి. ఈ ట్రెండ్ చూస్తుంటే కృష్ణ ఆంటీ హీరో అయిపోయిట్టున్నాడు రా. సంగీతమే జీవితం అనుకుంటున్న నన్ను దారి మార్చావు కృష్ణ. బాయ్స్, దేవుడు ఎన్నో విచిత్రాలు చేస్తుంటాడు కదూ. మీరక్క కృష్ణుడి కోసం జీవితాంతం ఎదురు చూసాం. చివరి వరకు రాలేదు. కానీ ఈ రాధ గొప్ప అదృష్టవంతరాలు. నువ్వు కొరమిది కోసం ఎరవేస్తే సిమంగలమే వచ్చి పడిందిరా. జాగ్రత్త బాబు, మునిగిపోతావు. రొట్టె విరిగి నేతిలో పడుతుందంటారు, కానీ నీ రొట్టె ఏకంగా నేతి డ్రమ్ములో పడిందిరా బాబు. ఆల్ ద బెస్ట్ రా బాబా. మీరు ఇచ్చిన ఐడియా వల్లే అమ్మాయి కోపగించుకుని వెళ్ళిపోయింది. నేను మళ్ళీ తను ఎలా ఈ ముద్దు రాధ మన మాట వినదు. ఈ డబ్బా ఇన్స్ట్రుమెంట్స్ తో మన కాంపిటీషన్ కి వెళ్ళడం లేదు. నీ మంచి